ఇక్కడ ఏదో వామాచారం ఉందని, విభిన్నకరమైనటువంటి ఆచారాలు ఉన్నాయని, జంతు బలులు ఉన్నాయని, ఇక యోని పూజలు ఉన్నాయని, ఇక్కడ మద్యం నివేదన అవుతుందని చెప్పి నానా రకాలుగా చెడు ప్రచారాలు చేస్తున్నారు. నీకు తెలియకపోవచ్చు. అట్లనే కామాఖ్య పోయిన వాళ్ళు అందరూ కామాఖ్యలో లిక్కరు నాన్ వెజ్ ఉంటుంది అని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ నాన్ వెజ్ ఉండదట లిక్కర్ ఉండదట అన్నోని పిచ్చోళ్ళు నానే చూస్తారు కదా. లిక్కరు మటన్ నాన్ వెజ్ కంపల్సరీ అక్కడ తంత్ర మార్గంలో, అక్కడ కంపల్సరీ, తంత్ర మార్గంలో కంపల్సరీ. ప్రతి దేవాలయం నాన్ వెజ్ లిక్కర్ లేని దేవాలయాన్ని మనం చూడలేం తెలంగాణలో, సాంప్రదాయం. ఎందుకంటే ఇక్కడ అమ్మవార్లు దశమహావిద్య రూపంలో ఉంటాయి కాబట్టి మొత్తం అవే ముక్తారు, ఇక్కడ నడుస్తుంది. అట్లనే అక్కడ కూడా జరుగుతుంది. ఇంత గొప్పగా మాట్లాడుకునే కాశీలో కూడా కాలభైరవ స్వామి టెంపుల్లో అభిషేకం చేసేది లిక్కర్తోనే. ఓంకారేశ్వర సన్నిధిలో కాలభైరవునికి గణపతికి అభిషేకం చేసేది లిక్కర్తో. అంటే ఇవన్నీ మేము విన్నాము, నిజంగా ఇవన్నీ నిజంగా చేస్తాం. అక్కడికి పోతే తెలుస్తుంది. మరి విన్నాము అంటే ఇప్పుడు ఆపరు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడిని అక్కడికి పోలేదని ఆపేస్తారు అక్కడ ప్రోగ్రామ్, ఆపరు కదా. ఇప్పుడు నువ్వు కాశీకి పోతా అంటే పోయి కాశీకి పోయి కాలభైరవ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుంటే నువ్వు ఈయనే కూర్చొని ఏం జరుగుతలేదు ప్రపంచంలో, వేణుస్వామి గాడు లంగా దొంగ లఫంగా యోని పూజలు చేస్తాడు, నగ్న పూజలు. అరే నువ్వు ప్రపంచం తిరుగుతే కదా. ఇప్పుడు నా నా ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ ఛానల్ తీసుకుపోయి ఇంటర్వ్యూలు ఇప్పించిన కామాఖ్యల, చూసి పరిశాన్ అయ్యారు. గిట్ల పూజలు అయితే ఆ స్వామి అని, ఇట్లా పూజలైతే ఆ స్వామి అని పరిశాన్ అయిపోయారు. వాస్తవానికి అదేమీ కూడా ఇక్కడ లేదు. అమ్మవారి యొక్క పాదాల చెంత సర్వం వైదికమే, అంతా కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లోనే జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా కావాలని వాళ్ళ యొక్క స్వతమైనటువంటి బుద్ధిని ఇక్కడ ప్రవేశపెట్టారు. నువ్వు చూస్తే కదా. అయితే ఏమవుతుంది ఇక్కడ, ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది, ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు. ఒక మాట నన్ను అడిగినావు ఇప్పుడు, ఏమని, తెలంగాణ నుండి చాలామంది తెలుగు రాష్ట్రాల నుండి కామాఖ్య పోతున్నారు అని. వాళ్ళందరికీ తెలుసు కదా. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు నాన్న, శివ ఏమన్నాడు అంటే అసలు కామాఖ్యలో మాంసము మటన్ ఉండదు, మాంసము మద్యం వాడరు అని నువ్వు అన్నావనుకో, కామాఖ్య పోయి వచ్చిన వాళ్ళందరూ నేను ఎట్లా చూస్తారు? దీనికి ఏం తెలుసు అని అనుకుంటారు. ఇంకా 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 వస్తాయా రావా? ఇప్పుడు ఎవరు సక్సెస్ అయ్యారు, నేనా నువ్వా? మీరే సక్సెస్ అయినట్టు. కథ ఆన్సర్ వచ్చింది కదా. అంతకు ముందు హైదరాబాద్ నుండి గౌహతికి ఒక్క ఫ్లైట్ ఉండేది వారానికి. ఇవాళ వారానికి 14 ఫ్లైట్లు బికాజ్ ఆఫ్ వేణుస్వామి. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు ఫుల్ పోతుంది ఫ్లైట్ గౌహతికి. సో కామాఖ్య దేవాలయానికి పోయినటువంటి ప్రతి ఒక్కళ్లకు, ఇప్పుడు ఉదాహరణ తిరుపతిలో అమృతం లాగుండేది ఏంది, లడ్డు. లడ్డు నేను నీకు చెప్పకుండా చెప్పినావు అంటే తిరుపతికి పోయిన ప్రతి ఒక్కడికి లడ్డు అమృతం అని తెలుసు కదా. బోనోడు తిరుపతి మీద క్యా రైతా హే అన్నాడు అనుకో, సపోజ్ లడ్డు క్యా హే అన్నాడు అనుకో, అని ఎట్లా చూస్తాం, పిచ్చిన కొడుకులా చూస్తాం. అంతే. అట్లనే కామాఖ్య పోయిన వాళ్ళు అందరూ కామాఖ్యలో లిక్కరు నాన్ వెజ్ ఉంటుంది అని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ నాన్ వెజ్ ఉండదట లిక్కర్ ఉండదట అన్నోని పిచ్చోళ్ళు నానే చూస్తారు కదా. జిందగీలో ఎప్పుడన్నా నువ్వు పైసలు ఖర్చు పెట్టుకొని అడిగి పోయి తిరిగి చూసి నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే నీకు తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని నాన్ వెజ్ ఉండదు లిక్కర్ ఉండదు నువ్వు ఏముండదు అంటే. సో నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు, కామాఖ్యకు పోయి కామాఖ్యలో దర్శనం చేసుకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి స్వామి మీరే దగ్గరుండి అదే వామాచారంలో పూజ చేయండి అని వాళ్ళే నన్ను అడుగుతారు. వాళ్ళే అడగడం కాదు, ప్రసాదం అక్కడ కామాఖ్యలో కూడా ప్రసాదం ఏం చేస్తారు, గుడిలో ప్రసాదం మందిస్తారు. మొదలే అడుగుతాడు అయ్యగారు, మరి నేను నార్మల్ పెడుతున్నా మీరు నార్మల్ తాగుతారా అని అడుగుతాడు. నార్మల్ అంటే ఆయన లెవెల్కు 500 రూపాయలు 1000 అంటే ఇవాళ 1000 తప్పలేదు బాటిల్, 1000 రూపాయల బాటిల్ పెడతాడు. విఐపీలు పోతే ఆప్కా బాటిల్ ఆపి లేకేవో అంటాడు. అంటే వీళ్ళు పోయేటప్పుడు ఏం చేస్తారు, రాయల్ సల్యూటో బ్లాక్ లేబుల్లో తీసుకొని పోతారు. తీసుకొని పోతే ఆ నైవేద్యం పెట్టి ప్రసాదం అయినాక ఆ నైవేద్యాన్ని మళ్ళీ బాటిల్లో పోసి మనకి ఇచ్చేస్తారు తీసుకోండి అని. ఇది లోక విదితము జగద్విదితము, ఇది అందరికీ తెలుసు. కామాఖ్య పోయే ప్రతి మనిషికి తెలుసు. ఇది ఎక్కడనో జరగదు, గర్భగుడినే జరుగుతుంది. మళ్ళీ ఇది అక్కడిక్కడ జరుగుతుంది అనుకున్నాం, గర్భాలయంలో జరుగుతుంది, కామాఖ్య గర్భాలయంలో జరుగుతుంది. ఇంత తెలిసినాక ఇప్పుడు నా దగ్గరికి ఏంది, నేను ఇంత ఓపెన్గా ఉంటా కాబట్టి నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఏమంటారు, ఇప్పుడు అమెరికా నుండి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, వచ్చేటప్పుడు స్వామి మేము పూజకు వస్తున్నాం కదా, మా ఇష్టమైన బాటిల్ మేము తెచ్చుకోండి. ఇప్పుడు కొంతమంది బ్రాండీ తాగుతారు, కొంతమంది విస్కీ తాగుతారు, కొంతమంది స్కాచ్ తాగుతారు, కొంతమంది వైన్ తాగుతారు, కొంతమంది ఓడుకా తాగుతారు. ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని బ్రాండ్లు మేము కొనలేకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ 5 లక్షలు ఉంటుంది. సపోజ్ ఒక పెద్ద విఐపీ ఉన్నాడు, 5 లక్షల బాటిల్ ఉంటుంది, మేమే పెట్టుకుంటాము, నీ బాటిల్ నువ్వే తెచ్చుకో అయ్యా అంటాము. ఆయన తెచ్చుకుంటాడు, పూజ చేస్తాం, ఆయన దానికి ఇచ్చేస్తాం, తీసుకొని పోతాడు. సో జనాల యాక్సెప్టెన్సీ ఉంది నాకు. ఏమంటున్నారంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు. ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఇంత ధైర్యంగా ఎవరు చెప్పరు.
ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒప్పుకోవాల్సిందే. కామాఖ్య దేవాలయంలో అందరికీ ఒక అపోహ ఉంది, దయచేసి ఆ అపోహను వీడండి. ఇక్కడ ఏ విధమైన జంతు బలులు కానీ అవి కానీ ఏమీ లేవు. కాకపోతే శాస్త్రీయంగా వంశపారంపర్య ఆచార పద్ధతులను బట్టి కొంతమంది ఇస్తున్నారేమో, వాళ్ళ యొక్క కులాచారం వంశాచారం అయి ఉండవచ్చు. మీరు కొత్తగా అమ్మాయిలను తీసుకెళ్ళి అక్కడ దేవతా స్వరూపంగా పూజ చేపిస్తాం. అక్కడ కన్య పూజ అని ఉంటుంది. కుమారి పూజ అంటారు, కన్య పూజ అంటారు. కుమారి పూజ అంటే చిన్న పాప 7 ఏళ్ల లోపు 8 ఏళ్ల లోపు పిల్లలు 12 ఏళ్ల లోపు పిల్లలు వాళ్ళతో పూజలు చేయిస్తారు. అక్కడ ఆ పిల్లలు చాలా కాస్ట్లీ, వాళ్ళతో పూజలో కూర్చోబెట్టాలి అంటే 50,000 ఇవ్వాలి అక్కడ. సో ఈ పెద్ద పెద్ద విఐపీల పేర్ల మీద, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల పేర్ల మీద అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు గెలవాలని చాలా రకాలుగా జరుగుతుంటాయి. అక్కడ శత్రువుల మీద జయాల కోసం చాలా పూజలు జరుగుతుంటాయి. సో నేను 10 మంది వెళ్తాం. 10 మంది వెళ్తే నాకు ఆయన ఇచ్చేది గింతిస్తాడు గర్భగుడి నుండి. కరెక్ట్గా పూరితోని ఇస్తాడు. పూరి, పప్పు, స్వీటు, వడలు, పాయసము ప్లస్ మటన్ పప్పు, ఒక ముక్క, ఒక స్పూను, ఒక పూరి, అయిపోయింది, క్లోజ్ ప్రసాదం. ఓకే. లిక్కర్ ఎగ్జాక్ట్గా చేతిలో పడ్డంతా తీర్థం బాటిల్తో పోసుకుంటే క్లోజ్. ఇది నేను తీసుకున్నది. దేవాలయం యొక్క అభివృద్ధి కొరకు సేవ చేయండి, ఇంకేదన్నా అన్నదానానికి సేవ చేయండి, అమ్మవారి పూజలకు సేవ చేయండి, మీకు పుణ్యం జరుగుతుంది. జంతు బలుల యొక్క ప్రలోభానికి మోసపోవద్దు. కామాఖ్య దేవాలయం బహు ప్రాశస్తమైంది, ఎంతో పుణ్యమైంది. ఆ పుణ్యాన్ని మీరు సొంతంగా స్వీకరించండి. ఇటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు అంతేగాని తీసుకురా 2 కిలోలు కుంభకర్ణులాగా తింటా, రావణాసురునిలాగా తింటా, ఇది కాదు కదా ఇక్కడ కాన్సెప్ట్. తీర్థము ప్రసాదము, జస్ట్ ప్రసాదం లాగానే తీసుకుంటారు. ఎగ్జాక్ట్గా ప్రసాదమే. అక్కడ కూడా అదే కదా అందరు తీసుకునేది. ఇప్పుడు చాలామందికి అలవాటు ఉండదు లిక్కరు. ఏమంటారు, మేము తాగలేం గురువు గారు అని. వాళ్ళు ఏం చేస్తారు కామాఖ్యల, ఆ లిక్కర్ నుండి 2 సుక్కలు థమ్స్అప్ వేసుకొని థమ్స్అప్ తాగుతారు. ఇక టేస్ట్ తెలియదు, ఇంకా తెలియదు కదా, అదే తాగుతారు. ఇక నాన్ వెజ్ అంటే 99% ఏం చేస్తారంటే, నాన్ వెజ్ ఒకవేళ తినలేకపోతే నాన్ వెజ్ నేను మాట్లాడి బతిమలాడి స్వీట్ తెప్పిస్తాను గుళ్ళె నుండి. పరమాన్నం వండుతారు, పరమాన్నం ఇస్తారు తినండి అని. ఓకే. అది ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు కదా నాన్ వెజ్ తినేటోడు, నువ్వు ఒక్కనున్న తినరా బాబు అని చెప్తాం. సో కామాఖ్య టెంపుల్కి ఎట్లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, అంటే ఏమేమి సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు? ఎనీ కైండ్ ఆఫ్ సమస్య, కాకపోతే పెద్ద లెవెల్లో అయితేనే వెళ్ళాలి. ఓకే. నేను అటెండర్ను, నేను టీచర్ను, నేను ఉద్యోగం చేస్తున్నా, నథింగ్. కొడితే కుంభస్థలాన్ని కొడతా అనుకుంటాడు పోవాలి. అంటే వ్యాపారస్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద వాళ్ళే తోపు తురుము. నువ్వు అన్ప్రిడిక్టబుల్ అంటే అంత ఖర్చు ఉంటుందా? ఇప్పుడు ఖర్చు అనేది ఇంతకుముందు అదే మాట్లాడుకున్నాం. పెళ్లికి 6,000 కోట్లు ఖర్చు అవుతుందా? ఇప్పుడు ఖర్చు గురించే మాట్లాడుతున్నాం. అంత ఖర్చు ఉంటుందా? అంత అనే పదము మన లెవెల్ని బట్టి ఉంటుంది. ఓకే. శివ అనే వ్యక్తి 10 ఏళ్ల కింద 150 రూపాయల షూ వేస్తాడు కావచ్చు. ఇవాళ శివ అనే వ్యక్తి 8,000 రూపాయల షూ వేస్తాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. పెరిగింది కానీ లెవెల్. అవును. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత శివ అనే ఛానల్ పెట్టి, సపోజ్ ఒక పెద్ద ఛానల్ పెట్టి ఒక 50 మందో 100 మందో పనులు వస్తే ఆ రోజు శివ 1,00,000 రూపాయల షూ వేస్తాడు. మరి అంతా అంటమా? అంటే నీ లెవెల్ పెరుగుతున్నప్పుడల్లా ఆటోమేటిక్గా నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఏం లేనప్పుడు 24 రూపాయల స్లిప్పర్స్, పారాగాన్ స్లిప్పర్స్ వేసుకుంటుంటే లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఒక 50,000 చెప్పులు వేస్తాం. ఇంకా లెవెల్ పెరిగితే 1,00,000 రూపాయల చెప్పులు వేస్తాం. అట్లనే అంతకుముందు మనం రోడ్డు మీద దొరికే 100 రూపాయల స్ప్రే వాడితే ఇవాళ ఒక 10,000 రూపాయల స్ప్రే వాడతాం. సో లెవెల్ పెరుగుతున్న కొద్దీ నీ స్పెండింగ్ కల్చర్ కూడా పెరుగుతుంది కదా. సో కామాఖ్యలు ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 1,00,000 నుండి మ్యాక్సిమం 5 లక్షలు ఖర్చు అవుతుంది. మినిమం 1,00,000, మ్యాక్సిమం 5 లక్షలు. ఓకే. అంతే, అంతకంటే ఎక్కువ కాదు. సో ఏ సమస్యలు ఉన్నా కానీ మొత్తం ఇక్కడ నీకు మెయిన్ డబ్బు. ఓకే. ఫస్ట్ కామాఖ్యలో నీకు అచీవబుల్ డబ్బు, పదవి, అన్నిటికంటే ముఖ్యం శత్రువుల మీద జయం. ఓకే. వాడు ఎట్లాంటోడు అన్నా కానీ కొడితే కుంభస్థలం పగిలిపోతుంది. ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీరయ బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ అంటే ఓం శ్రీం బగలాముఖీం అంటే అమ్మవారు సర్వదుష్టానాం, నా శత్రువులు, పూజ చేసేవాడి శత్రువులు, సర్వదుష్టానాం, వాచం మాట, ముఖం పదం అడుగులు, స్తంభయ స్తంభించాలి, వాడి మాట పడిపోవాలి, ఎక్స్ప్రెషన్స్ ఉండొద్దు, నడవలేకపోవాలి. వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ నాలిక చీర్చు, జిహ్వాం కీలయ
బుద్ధిం వినాశయ, మైండ్ పనిచేయకుండా చేయి. క్లీం స్వాహ అంటే శత్రువు మీద చేయడానికి ఈ బగలాముఖి అనే పూజ పనికొస్తుంది. ఓకే. ఈ బగలాముఖి అమ్మవారు ఈ పని చేస్తుంది. మంత్రమే, మూల మంత్రమే ఇది. ఓం క్లీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచ ముఖం పదం స్తంభే జిహ్వాం కీలే బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ అంటే క్లియర్గా చెప్తుంది నీకు. అమ్మవారు ఏం చేస్తుంది, మంత్రంలో ఉంది. శత్రువుల మీద జయం ఇస్తుంది. శత్రువులు అనగానే ఇక్కడ ఇండివిజువల్ శత్రువులే ఉండరు, రాజకీయ శత్రువులు ఉంటారు. అందుకని ఒక సామెత ఉంది, యాచకో యాచకా శత్రువు, బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు, జ్యోతిష్యుడికి జ్యోతిష్యుడు శత్రువు. అట్లా రాజకీయ నాయకుడికి రాజకీయ నాయకుడు శత్రువు, సినిమా స్టార్కు సినిమా స్టార్ శత్రువు. సో ఎక్కువ అబ్జర్వ్ చేస్తే బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ వెళ్తారు అక్కడికి, హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ. ఎందుకంటే బాలీవుడ్లో ఎక్కువ ఈ పూజలు. సో ఈ పూజల కోసం రక్షించుకుంటానికి అక్కడికి వెళ్తారు. సో శత్రువులు అంటే అన్నిటికంటే ముఖ్యం బగలాముఖి బయటికి తీసుకొచ్చేది న్యాయపరమైన చిక్కుల నుండి బయటికి తీసుకొస్తుంది. ఓకే. పెద్ద పెద్ద కేసుల నుండి బయటికి తీసుకొస్తుంది. ఈడీ లాంటి కేసులు, రెవెన్యూ ఇంటెలిజెన్స్, మన భారతదేశంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే కేసు చాలామందికి తెలియదు. చాలామంది ఎందుకంటే దాంట్లో బుక్ అవ్వడం కూడా చాలా తక్కువ. యాక్చువల్గా ఇంతకుముందు మన దగ్గర ఒక పొలిటీషియన్ మీద చేశారు తెలంగాణలో. ఓకే. సో ఆ కేసులు తక్కువ. ఆ కేసులలో బుక్ అయిన వాళ్ళు కూడా ఈ పూజలు చేసుకోవడం వల్ల బెయిల్ వస్తుంది. సో బెయిల్ రావడానికి, కేసుల నుండి బయటపడడానికి, అట్లనే శత్రువులను అనగదొక్కడానికి, పొలిటికల్గా విజయం సాధించడానికి అలా బగలాముఖి అమ్మవారు పనిచేస్తుంది. ఓకే. అట్లనే ధూమావతి అని ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు డ్రగ్స్కు అడిక్ట్ అయినటువంటి పిల్లలకు పూజ చేస్తే ఆ ధూమావతి అమ్మవారు సెట్ అవుతుంది. ఓకే. ఆ పూజ చేస్తే అడిక్షన్, గంజాయి కానీ డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ బాగా అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఆ పూజలు చేయిస్తే, సో పెద్ద పెద్ద విఐపీలు అందరూ ఆ పూజలు చేయిస్తారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి. ఆ పూజలు చేయించడం వల్ల ధూమావతి వల్ల అది పోతుంది. కాళీమాత, శనికి విపరీతమైన దోషం ఉంది, ఏలినాటి శని పట్టింది, శని దోషం ఉంది అంటే కాళీమాత స్పెషల్ పూజ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, నేను ఎట్లయితే మీతోని ఒక విచిత్రమైనటువంటి ఇప్పుడు నాన్ వెజ్ లిక్కర్ పెట్టాలని చెప్పినో, కాళీమాత పూజ చేస్తే కంపల్సరీ 2 అమ్మాయిని పిలిపించి ఏడుమని చెప్తాం. ఓకే. ఏడుస్తూనే ఉండాలి. కాళీమాతకు ఏడుపు అంటే ఇష్టం, సీరియస్గా ఏడవాలి. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడవాలి. ఆ ఏడుస్తుంటే అమ్మవారు ఆనందపడి ఆ శని దోషాన్ని నివారిస్తుంది.